హలో గాయస్, ఈరోజు మన వీడియోలో ఒక చిన్న లెసన్ నేర్చుకోబోతున్నాం మనం. అది స్కూల్లో చెప్పే లెసన్ కాదు, రియల్ లైఫ్ లెసన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పాత వస్తువులని కొత్త వస్తువులు వస్తే పాత వస్తువులని పడేసి కొత్త వస్తువులను మంచిగా చూసుకుంటాం. అప్పుడు పాత వస్తువుల ఫీలింగ్ ఏంటి అనేది ఈరోజు వీడియో. చలో వీడియో కలుపుదాం. 1 2 3 స్టార్ట్. అరే వా, ఇక్కడ మంచి కొత్త విక్స్ పేపర్ అప్ ఉంది. ఏహే, ఈ పాత విక్స్ పేపర్ అప్ నేనేం చేసుకోవాలి? వేస్ట్ తొక్కల విక్స్ పేపర్ అప్. చీ 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 వేస్ట్. వా, కొత్త విక్స్ పేపర్ చాలా అందంగా ఉంది. ఉపాయం, నేను ఒక పని చేస్తా. నేను ఎప్పుడు చెప్పాను కదా, అప్పట్లో నేను పాత విక్స్ పేపర్ అప్ని నేను ఈ కిరీటం పెట్టి మహారాణిలా చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ తొక్కల విక్స్ పేపర్ అప్ కాకుండా ఈ న్యూ విక్స్ పేపర్ అప్ని నేను మహారాణిగా మారుస్తున్నాను. జయహో. వావ్, చాలా అందంగా ఉంది కదా. ఏహే, నువ్వేం చేస్తావు? నువ్వు కూడా ఓకే, కానీ నువ్వు ఇక్కడే ఉండు. యూఫీ మంత్, యూఫీ వీక్ లెటర్, యూఫీ డేస్ లెటర్. అప్పట్లో నన్నే మంచిగా చూసుకొని నన్నే మంచిగా చేసేది. కానీ ఇప్పుడు ఆ కొత్త విక్స్ పేపర్ ఏదో వచ్చింది, నన్ను కింద పడేసి తుక్కుగా చేసేస్తుంది స్వేచ్ఛ. తినకల్లా అయినా నేర్పించాలి. నన్ను చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తుంది. అయినా అందరూ ఇంతలే, ఏదైనా కొత్తది వస్తే పాతలని విసిరేస్తారు. అండ్ పాత దాంట్లో ఎంత ఫ్రెండ్లీగా కలిపారో వాళ్ళు ఆ నిమిషంలో గుర్తు తెచ్చుకోరు. అలా అంత చెప్పినా వేస్టేలే. అదే ఏమైంది పాత విక్స్, ఎందుకు ఇలా డల్గున్నావు? ఏమని చెప్పాలి? నువ్వు వచ్చినప్పటి నుంచి నేను స్వేచ్ఛ బాగా చూసుకుంటా లేదు, నిన్నే ఎక్కువ చూసుకుంటుంది. అయ్యో, నేను చెప్తాను ఒకటి, నన్ను కూడా అలానే చేస్తుంది. నన్ను కూడా ఆ షాప్లో వాళ్ళు అలానే చేసేవారు. ఏంటంటే నా పాత స్టాక్ ఉంటే వచ్చినప్పుడు నన్ను స్పెషల్ డిస్కౌంట్లో పెట్టేవారు. కానీ ఏదైతే కొత్త మెటీరియల్ కొత్త స్టాక్ వచ్చిందో అప్పటి నుంచి నన్ను డిస్కౌంట్ లేని దాంట్లో పెట్టా. అండ్ నన్ను కింద పడేస్తున్నారు ఊరికే. ఇదిగో చూడు, మనం పాత వాళ్ళమే, కానీ ఒక దగ్గరకు వస్తే మనం మళ్ళీ న్యూగా మారిపోతాం. కానీ పాత వాళ్ళల్లో ఎంత అది ఉందో వీళ్ళు తెలుసుకోరులే. సరిపదా, మనం వెళ్ళిపోదాం. A few months later. నమస్కారం. పాత వీక్స్ నీకేమైంది? ఇందులో వీక్సే లేదు, మళ్ళీ దీన్ని ఎందుకు ఉంచడం? ఒకసారి స్మెల్ చూద్దాం. అమ్మ, మంచి స్మెల్ వస్తుంది. ఇందులో ఉంది, చాలా ఉంది. ఒకసారి స్మెల్ చూద్దాం దీన్ని కూడా. వావ్, ఫుల్గా ఉంది. ఏంటిది స్మెల్ రావట్లేదు? పాత దాంట్లో స్మెల్ రావట్లేదు. దీన్ని కూడా యూజ్ చేస్తాను, స్మెల్ వస్తుంది కావచ్చు. అయ్యో, నేను చాలా పెద్ద తప్పు చేశా. ఇది పాత విక్స్ మంచిగా స్మెల్ వస్తుంది, కొత్త విక్స్ అసలు ఏం రావట్లేదు. అనవసరంగా కొత్త విక్స్ని బాధ పెట్టినట్టయింది. సారీ కొత్త విక్స్, సారీ పాత విక్స్, ఐఎమ్ సారీ. నేను అలా అనుకోలేదు. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. ఇంకోసారి అలా చెయ్యను. సారీ. నువ్వేమన్నా అనుకుంటా, ఐఎమ్ వెరీ సారీ. అండ్ నువ్వు అండ్ కొత్త విక్స్ నాకు ఎప్పటికీ ఒక్కటే. థ్యాంక్ యూ. మీకు కూడా ఇట్లాంటి కొత్త వస్తువులు పాత వస్తువులు ఉంటే మీరు ఇలా
ఈ వస్తువులని ట్రీట్ చేయకూడదు. కొత్తదాన్ని కొత్తలా, పాతదాన్ని వేస్ట్గా ఇలా చూడకూడదు. ఆ వస్తువుల ఫీలింగ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే మీకు ఆ వస్తువుల ఫీలింగ్ అర్థమవుతుంది. అండ్ మీ కజిన్స్కి, మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలా ట్రీట్ చేస్తే వాళ్ళకి ఇది ఒక మంచి లెసన్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.